బండి సంజయ్ కుమారుడిపై కేసు ఏంటి? పోక్సో కేసా లేక హనీ ట్రాపా? అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చగా మారింది. మే 8, 2026న ముందుగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తనను హనీ ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. అదే రోజు రాత్రి ఆ అమ్మాయి కుటుంబం భగీరథ్ పై కేసు పెట్టింది. 17 ఏళ్ల మైనర్పై లైంగిక వేధింపులు జరిగాయని పోక్సో కేసు నమోదు చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవైపు హనీ ట్రాప్, ఇంకోవైపు పోక్సో కేసు, 2 ఎఫ్ఐఆర్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు అమ్మాయి కుటుంబం మైనర్ను మోసం చేసి వేధించారంటుంటే, మరోవైపు భగీరథ్ మాత్రం ఇది మొత్తం స్కామ్, డబ్బు కోసం ప్లాన్ చేసిన హనీ ట్రాప్ అంటున్నాడు. అయితే చాలా మంది అడిగే ప్రశ్న, పోక్సో కేసు ఉన్నా ఇప్పటికీ అరెస్ట్ ఎందుకు చేయలేదు అని. కేసు చాలా కాంప్లెక్స్, 2 వైపులా ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ముందు ఎవరి మాట నిజం అనేది నిర్ధారించాలి. అందుకే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఎవిడెన్స్, స్టేట్మెంట్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తరువాతే యాక్షన్ తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ఈ కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. మరి అసలు నిజం ఏంటి, ఎవరు కరెక్ట్, ఎవరికి తప్పు అనేది కోర్టు, పోలీసుల దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది. ఇప్పటికీ ఇది ఒక ప్రశ్నగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రస్థానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.